గురుగారు ఇప్పుడు అంటే ఎలాగ ఇంకా పేరు రివీల్ చేశాం కాబట్టి అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య సనాతన ధర్మం అనే దాన్ని ఎక్కువగా చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు చాలాసార్లు ఆయన వీడియోలు కానీ ఇవి కానీ పరిశీలించినప్పుడు ఆయన హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద ఎక్కువగా అంటే ఆయన తన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, చాలా నిష్టగా ఉంటున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి చూసే వాళ్ళకి. సో ఆయన అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో పవనం యొక్క క్వాలిటీస్ ఏంటి, అలాగే కళ్యాణం అంటే ఏంటి అని చెప్పారు కదండి. రెండు ఇముడ్చుకున్న ఒక వ్యక్తిని ఆ రోజు హిమాలయ యోగులు గుర్తించారు అని అన్నారు కదండి. అంటే గుర్తించినప్పుడు అంటే మీ గురువులు మీకు చెప్పిన, మీకు ఆదేశించిన విషయం అంటే సూటిగా చెప్పగలరా? ఇవన్నీ బయటికి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాకే తెలియని విషయం నీతో ఎలా చర్చిస్తాం? మేము ఒక టూల్ మాత్రమే. వీఆర్ ద మెసెంజర్స్, దట్స్ ఇట్. మేము ఒక సాధకులు మాత్రమే. వాళ్ళు నిర్దేశించినటువంటి పనిని నిర్వహించడానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తిని నేను మాత్రమే. నేను స్వతంత్రుని కాదు, నేను ఇంకా సాధకుడిని మాత్రమే. కాబట్టి వాళ్ళు ఎందుకు నిర్దేశించారో మేము చూస్తుంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఆ రోజు చేసిన పనులు ఏమిటి, ఎందుకు అతను నా దగ్గరికి రాబడ్డాడు. నేను అతని దగ్గరికి వెళ్ళా, అతనే నా దగ్గరికి ఎందుకు వచ్చాడు. ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడానా, నా నోటి అంటే ఎలా వచ్చింది. అలాగే అవతల ఆ వ్యక్తి కూడా మాట్లాడే మాటలు ఇప్పుడు వరకు మీరు చూసినవి, ఆయన అనుకునేది ఒకటి, ఆయన నోట్ల నుంచి మాట్లాడేది వేరు. ఇది మాకు ముందే అక్కడి నుంచి చెప్తారు, ఈ రోజు ఈ మాటలు మాట్లాడతాడు అనేటువంటి సంగతి కూడా మాకు చూసాయిగా తెలిసిపోతుంది. అర్థమవుతుందా మీకు? అతను కూడా అడగండి వెళ్ళి పర్సనల్గా. అతను స్వతంత్రంగా మాట్లాడాడు, అనుకుని మాట్లాడింది కాదు, అది ప్లాన్డ్గా. కానీ దీని వెనక ఎవరో మాట్లాడిస్తున్నారనేటువంటి భావం అతను కూడా ఎప్పుడు ఉంటుంది. నాకెలా ఉందో అతను కూడా అలాగే ఉంటుంది. మేము చేసే చర్యలు కూడా మేమెందుకు చేస్తున్నాము, ఎవరు నిర్దేశిస్తున్నారనే సంగతి తెలుసు. ఆ పని వాళ్ళ చేత చేయించబడుతుంది. అలాగే నిర్దేశించబడినటువంటి వ్యక్తుల చేత వారికి తెలియకుండానే వారి చేత పనులు చేయిస్తుంటారు. వెనకున్నటువంటి అదృశ్య శక్తులు వారే హిమాలయ యోగులు అని నమ్ముతుంది. అయితే ఆ రోజు ఏం జరిగిందో అదంతా కూడా ఈరోజు జరుగుతూనే ఉంది. రేపు ఏం జరగబోతుందో కూడా నిర్దేశించబడి ఒక ఫార్మాట్లో ఉంది. ఉంది. నీకు చాలా చెప్పాము నీ ఇంటర్వ్యూలో కూడా. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, మోడీకి సీట్లు తగ్గుతాయి. అది నా అభిప్రాయం కాదు, నేను మోడీని అభిమానించేటటువంటి వాడిని. నా సొంతం అనేటువంటి భావన, అంటే వ్యక్తిగా. అర్థమవుతుందా? అలాగే యూపీలో ఏం జరుగుతుందో మనం ఆన్ కెమెరా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏది ఋషికొండ గురించి కూడా చెప్పాము. ఋషికొండ తర్వాత ఏం జరుగుతుందో చెప్పాం. అవే జరిగినాయి కదా. అంటే మేము చెప్తున్నది కాదు, ఇది పైన నిర్దేశించబడినటువంటి ఒక శక్తి యొక్క ప్రవాహం ఈ భాషగా భావంగా వచ్చి పలుకుతుందని నమ్ముతూ ఉంటాం. గురువుగారు, ఆ శక్తిని దైవం అని భావించచ్చా అండి? అదే ఇప్పుడు శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సకల చరాచర జీవరాశుల్లో ఒకటే శక్తి ఉంది. ఈ సృష్టి ఆరంభానికి పూర్వం శక్తి ఉంది. సృష్టి లేనప్పుడు, అంటే ఈ గెలాక్సీలు ఇవన్నీ కూడా, ఈ సౌర కుటుంబం ఏవి లేకపోయినప్పుడు కూడా సృష్టి ఆరంభానికి పూర్వం, అంటే పదార్థం పుట్టక ముందు కూడా శక్తి ఉన్నది. దాన్ని వారు సైంటిస్టులు బ్లాక్ మ్యాటర్ అంటారు. ఏమంటారు? బ్లాక్ హోల్, బ్లాక్ ఎనర్జీ. బ్లాక్ ఎనర్జీ నుంచి బ్లాక్ మ్యాటర్ వస్తుంది. అంటే కనిపించని పదార్థం కూడా ఉంది, కనిపించే పదార్థం. అర్థమైందా? ఈ పదార్థం మాస్కి వెనక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. దాని పవర్, ఆ ఎనర్జీ అంటారు, పవర్ అంటారు. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరు దైవం. ఆ శక్తి ఏదైతే ఉందో అది సన్. ఏంటి సన్ అంటే ఈ సన్ కాదు, సన్ అంటే లోపల ఉండేది అని అర్థం. ఎప్పుడు ఉండేది ఈ సృష్టికి జన్మించక పూర్వం ఉన్నది. ఇది
కొనసాగుతున్నప్పుడు ఉన్నది, వృద్ధి చెందుతున్నప్పుడు. తర్వాత ఈ సృష్టి అంతం అయిపోయిన తర్వాత కూడా ఉండే దాని పేరు ఉండేది, సన్. సన్ ఆ ఎప్పుడు ఉండేది, అది సనా. తనం అంటే మగతనమని, చేతకానితనమని, అది తనాలు తనం అని వాడుతుంటాం కదా. అవునండి. అనేక మగతనం, ఆడతనం, చేతకానితనం. తనం అంటే ఆ యొక్క జరిగేటటువంటి చేతకాని అనే పనికి అంటే క్రియకి తనం అనేది శక్తి. అదేనా? సనాతనం అంటే ఎప్పుడు ఉండే శక్తి, తనం అంటే శక్తి. నీ మగతనం అంటే మగవాడిగా ఉండేటటువంటి శక్తి. మగవాడి అనే ప్రక్రియకి, మగవాడిగా జరిపేటటువంటి ప్రక్రియ పేరు ధర్మం. ఏంటి? మగవాడు పనిచేయడం, మానవుడుగా వర్తించడం ధర్మం. అంత ధర్మం. రాము విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు వచ్చింది మానవుడుగా ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చేసిన ప్రక్రియ పేరు ధర్మం. సో రామాయణం అంతా ఒక ధర్మం, అంతే కదండి? రాముడు ధర్మానికి ప్రతిరూపం అన్నమాట. ధర్మం అంటే చేసే ప్రక్రియ, మనిషి చేసే ప్రక్రియ, అలాగే పశువు చేసే ప్రక్రియ, చెట్టు చేసే ప్రక్రియ, పుట్ట చేసే ప్రక్రియ, గుట్ట చేసే ప్రక్రియ. తను చేసే పనే చేయాలి, ఇంకోటి చేయకూడదు. చెట్టు పక్కకి వెళ్ళిపోదాం, వాళ్ళింటికి వెళదాం, వీళ్ళింటికి వెళదాం అని కదిలింది అనుకో, ధర్మం తప్పినట్టు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం అనేది దాని ధర్మం. సూర్యుడు వెలుగునివ్వడం అనేటువంటి ధర్మం. ధర్మం తప్పి మంటలు మండించడానికి అధర్మం. అర్థమవుతుందా? అంటే ఈ కీటకం తన పని తను చేయడం, దోమ తన పని తను చేయడం, చీమ తన పని తను చేయడం, పాము తన పని తను చేయడం. ఈ ప్రక్రియ అంటే ఈ శరీరం ఏదైతే వచ్చిందో ఆ శరీరానికి సంబంధించినటువంటి ప్రక్రియ, నిర్దేశించబడిన ప్రక్రియ పేరు ధర్మం. అంతేగాని ధర్మం అంటే మా మతం మా ధర్మం, మీ మతం మీ ధర్మం అనకూడదు. మతానికి ధర్మం కాదు, మతం అనేది వేరు, ధర్మం వేరు. మతం వేరు, ధర్మం వేరు. మతం వేరు, ధర్మం వేరు. ఇక్కడ సనాతన ధర్మం గురించి చెప్పుకుందాం. ఒక శక్తి, ఈ యావత్ సృష్టికి మూలమైనటువంటి శక్తి తాను యావత్ సృష్టిని సృష్టించి తాను సృష్టించబడకుండా ఉన్నది. తాను ఎప్పుడు సృష్టించబడదు. ఏది? శక్తి ఎప్పుడు ఉంటుంది. తాను ఈ సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఈ సృష్టి యావత్తుకి సృష్టించడానికి కారణమై తాను సృష్టించకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తి ఈ సృష్టించిన తర్వాత ఇది వృద్ధి చెందడం. అంటే జాయతే, వర్ధతే, క్షీయతే అంటారు. 3 పరిణామ దశలు ఉంటాయి ఏది పుట్టినప్పటికీ కూడా. పుట్టింది అంటే అది వృద్ధి చెందుతుంది, వృద్ధి చెందింది అంటే క్షీణిస్తుంది, అంటే నాశనం అయిపోతుంది. అలాగే ఈ యుగం కూడా పుట్టిందంటే అది ముందుకు సాగుతుంది, అది క్షీణించిపోతుంది, లయం అయిపోతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైనా సరే ఈ సృష్టి క్రమంలో వాళ్ళు లయం అయిపోయేవాళ్ళే. అందుకు సృష్టి యావత్తు కూడా లయం అయిపోయి శక్తి మాత్రమే ఉండేది. ఆ శక్తిని ఆధారం చేసుకుని ఉపాధులు ఏవైతే ఉన్నాయో, అంటే పశువు, పక్షి, మనిషి, తిర్యక్, స్థావరాదులు, దేవతలు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని సృష్టి, స్థితి, లయం అనేటువంటి 3 కార్యక్రమాలు జరుగుతాయి. కానీ శక్తికి ఆ 3 ఉండవు. అందుకే అది సనాతనం. అది అధునాతనం కాదు, పురాతనం కాదు. అంటే పాతది కాదు, కొత్తది కాదు. పాత దానికంటే ముందు ఉన్నది, కొత్త దానికంటే తర్వాత ఉన్నది, ఎప్పటికీ ఉండేది సనాతనం. అందుకే అది స్థిరంగా ఉండేది. సనా ఆ వచ్చింది కదా, ఆ సన అని పెట్టామనుకోండి ఆసనం అవుతుంది. ఆసనం అంటే స్థిరం, సుఖం, ఆసనం అని. అంటే స్థిరంగా ఉండేది, సుఖంగా ఉండేది, అంటే తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఉండేటటువంటిది. ఈ లోకంలో తాను చేసే చర్య ద్వారా తన సుఖాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకొకరు సుఖాన్ని విఘాతం కలిగించకుండా వారికి కూడా సుఖాన్ని అందించేటటువంటిది ఏదైతే ఉందో అది సనాతన ధర్మం.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.